the field of education, and what's most important for all of us, విద్యారంగంలో మనందరికీ అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే టీచర్ అయినా విద్యార్థి అయినా నా ఉద్దేశంలో టీచర్ అనే వ్యక్తి బోధించడం కన్నా ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, ఎక్కువ విషయాలు గ్రహిస్తూ ఉండాలి. let me also put something. విద్యా విషయాల్లో ఒక విద్యార్థి విజయం సాధించాలంటే అతన్ని పురికొల్పేదేమిటో నన్ను చెప్పనివ్వండి. అవి కేవలం రెండే విషయాలు: ఆసక్తి, గమనించే సామర్థ్యం. And both are interconnected. ఇవి రెండూ కూడా పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఆసక్తి లేకుండా విషయాలను గమనించలేము కదా. Let me give an example. Suppose if you find in this whole ashram, and if I tell you, ఒక ఉదాహరణ ఇస్తాను. మిమ్మల్ని ఈ ఆశ్రమంలో నీలిరంగు గులాబీలను కనుగొనమని, అలా కనిపెట్టిన ప్రతి ఒక్క గులాబీకి 1,00,000 రూపాయలు ఇస్తాను అంటే, ఇప్పుడు మీకు ఆ విషయంపై ఆ బహుమతి వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. మీలో గమనించే సామర్థ్యం అనేది అనూహ్యంగా పెరిగిపోతుంది. కేవలం అందరూ నడిచే మార్గాలు, ప్రదేశాలే కాకుండా కాన్హాలో అన్ని చోట్లకు వెళ్ళి చూద్దామనుకుంటారు. you will go and venture also into ప్రమాదకర ప్రాంతాలకు సైతం వెళ్ళి అన్వేషించాలి అనుకుంటారు. ఒకవేళ అక్కడ పాములు తిరగాడుతున్నా సరే, నీలి గులాబీని వెతికే ధ్యాసలో వాటిని కూడా మీరు పట్టించుకోరు. ఎందుకంటే దానికి విలువ 1,00,000 రూపాయలు కనుక. మనం పిల్లలకు విద్యా సముపార్జనలో ఆసక్తిని కలిగించాలి. that will propel them. అది వాళ్ళని ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి ఆసక్తి కలిగితే మీ పాత్ర వాస్తవానికి పూర్తవుతుంది. నాకు ఇది నేర్పండి, అది చెప్పండి అని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా. నేను మీకు నిజంగా జరిగిన సంఘటనను మరొక ఉదాహరణగా ఇస్తాను. 2012వ సంవత్సరంలో అనుకుంటా, A young boy of hardly 9 years came to me. ఒక 9వ తరగతి చదివే కుర్రవాడిని వాళ్ళమ్మ నోయిడా నుండి నా వద్దకు తీసుకొచ్చారు. Mother's complaint was, అమ్మ ఫిర్యాదు ఏంటంటే ఆ కుర్రవాడు అప్పటికే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. చదివేది 9వ తరగతి. చదువుపై ఆసక్తిని కోల్పోయాడు. నాకేం చేయాలో తోచలేదు. అయితే అతన్ని లోనికి పిలిచాను. యథాలాపంగా ఇలా అడిగాను, నీవు జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావు అని. he said, I'd like to be a very rich man. నేను ధనవంతుణ్ణి కావాలి అన్నాడు. ఆ ధనంతో నీవేం చేస్తావు? నేను పోర్షే అనే కారు, సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్, అది కొనాలి అన్నాడు. దానికి ఎంత అవుతుంది? ఇంచుమించు 3 కోట్లు అలా ఉంటుంది అన్నాడు. Can your parents afford it? మరి నీ తల్లిదండ్రులు దాన్ని కొనగలరా? వాళ్ళ జీతం ఎంత అని అడిగాను. నెలకి 1,20,000 ఏదో చెప్పాడు. I said, now, నేనన్నాను, వాళ్ళ నెల జీతం నీకిచ్చేసినా కూడా పోర్షే కొనడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? of course, if you don't study, కోర్స్, నువ్వు చదువుకోకపోతే అప్పుడు కూడా పోర్షే నడపవచ్చు. అయితే వేరొకరి పోర్షే నువ్వు నడపవచ్చు, ఒక డ్రైవర్లా పనిచేస్తూ. దాన్ని సొంతం మాత్రం చేసుకోలేవు. కాబట్టి కొన్నిసార్లు మీరు రెండింటినీ ఉపయోగించాల్సి వస్తుంది. we have to use both the instruments. క్యారెట్ ఇవ్వడం అంటే మంచిగా చెప్పడం, లేదా చక్కగా చదువుకోకపోతే భవిష్యత్తు ఇలా ఉంటుంది అని బెదిరించాల్సి ఉంటుంది కూడా. నేను ఉపయోగించే మరొక ఆయుధం ఏమిటంటే, చదువుకోకపోతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఒక అందమైన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే, నీతో ఎవరైనా ప్రేమలో పడాలంటే, నీలాంటి వ్యక్తిని ఎవరు మాత్రం ప్రేమిస్తారు? ఈ 2 విషయాలు వాళ్ళ హృదయాలకి బాగా తగులుతాయి. When it comes to intuition, అంతఃప్రజ్ఞ విషయానికి వస్తే, మాకు బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమం ఉంది. you should deploy that program. మీరు ఆ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి.
మేము ప్రతి విద్యార్థికి 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. What you can do is send your teachers. మీరు మీ ఉపాధ్యాయులను పంపండి, లేదా మీలో కొంతమంది ఇక్కడ శిక్షణ పొందవచ్చు. ఈ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాంతో ముందుకు సాగడానికి 1 లేదా 2 రోజులు పడుతుంది. అది నిజంగా వాళ్ళ ఉన్నత స్థాయి అంతఃప్రజ్ఞకై అవగాహనను పెంచుతుంది. స్కూల్ కరికులంలో చేర్చాలని నేను కోరుకునే రెండవ విషయం రిలాక్సేషన్. Every morning, most schools in India have prayer classes, prayer sessions. భారతదేశంలోని చాలా పాఠశాలల్లో ప్రతి ఉదయం ప్రార్థనా సెషన్లు ఉంటాయి. చాలామందికి వాళ్ళు ఏం వల్లెవేస్తున్నారో కూడా తెలియదు. శ్లోకాలు పఠిస్తారు, కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. శ్లోకం లేదా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు అర్థం చేసుకోకుండా చెబుతూ ఉంటారు. వాళ్ళు అన్నింటినీ నేర్చుకోగలరు, కానీ ముఖ్యమైనది ఏమంటే వాళ్ళు శ్లోకం పఠించినప్పుడు దాని నిజమైన అర్థం ఏమిటో మీరు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడే అది సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సహాయపడుతుంది. Relaxation in every class should be made mandatory just before you start. ప్రతి తరగతిలో క్లాసులు ప్రారంభించే ముందు రిలాక్సేషన్ తప్పనిసరిగా చేయాలి. మొదటి పీరియడ్ ప్రారంభంలో వాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవాలి. దీనికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. వాళ్ళు పాఠశాల విడిచి ఇంటికి వెళ్లే ముందు రిలాక్సేషన్ చేసుకోవాలి. అలాగే రిలాక్సేషన్ చేసుకున్న తరువాత ఆ రోజు మొత్తంలో వారు నేర్చుకున్న వాటిని బాగా ఆలోచించి సమగ్రంగా జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. Also tell them tomorrow each period, at the end of it, or just towards the end of it, you mention to children, tomorrow we're going to learn. ప్రతి పీరియడ్ చివరిలో వాళ్ళకి రేపు లేదా మళ్ళీ కలిసినప్పుడు ఏం నేర్చుకోబోతున్నారో తెలియచేయండి. మన తదుపరి క్లాసులో మళ్ళీ కలిసినప్పుడు నేను ఇదే అధ్యాయం లేదా తదుపరి అధ్యాయాన్ని తీసుకుంటాను, సిద్ధంగా రండి అని ముందుగానే చెప్పండి. వాళ్ళు చక్కగా చదువుకొని వస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని మరింతగా గ్రహించగలుగుతారు. ఇవి కొన్ని చిట్కాలు. ఇవి అసాధారణమైనవి కాకపోయినా గేమ్ చేంజర్లు.